సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఒక సెషన్ స్టోరేజ్ తోటి మనం ఒక వేరియబుల్ని మెయింటైన్ చేద్దాం. దానికోసం సపరేట్ కౌంటర్ తీసుకుందాం. సో నేను ఈ పర్టిక్యులర్ మొత్తాన్ని నేను ఒక డివిజన్లో పెట్టుకుంటాను. ఆ డివిజన్కి నేను క్లాస్ కాదులే, ఐడి ఈజ్ ఈక్వల్ టు గ్లోబల్ కౌంటర్ అని పెట్టుకుందాం. సో దీనికి క్లాసే పెట్టు, ఎందుకంటే స్టైల్ చేసేటప్పుడు డాట్ కౌంటర్ బార్డర్ 1px solid gray padding 10px margin 10px అండ్ అన్నిటికీ కలిపి ఫాంట్ ఫ్యామిలియా ఈజ్ యాపిల్ పెట్టుకుందాం. కొంచెం అందంగా కనపడుతుంది అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే, సో ఇక్కడ మార్జిన్ 10 అంటే మరి ఎక్కువైపోతుందా? 5 సరిపోతుందా? ఓకే, ఇదొక కౌంటర్ అని మనకు తెలియడానికి అంతే. పర్ఫెక్ట్, ఇదొక కౌంటర్. అట్లాగే నేను ఇంకొక కౌంటర్ కూడా క్రియేట్ చేస్తాను. డివిజన్ కౌంటర్ క్లాస్ తోటి ఇంకొక డివిజన్ క్రియేట్ చేస్తున్నా. దాంట్లో ఏమని రాస్తానంటే సెషన్ కౌంటర్ అని రాస్తాను. అంటే ఇప్పుడు ఈ కౌంటర్ వాల్యూని నేను సెషన్ స్టోరేజ్ వేరియబుల్లో నుంచి హ్యాండిల్ చేయబోతున్నాను. సో దీంట్లో స్పాన్లో ఐడి ఈజ్ ఈక్వల్ టు ఎస్ కౌంట్ అంటాను. రైట్. సో ఇప్పుడు దీనికోసం కూడా మనకి దీనికోసం కూడా మనకు ఒక డివిజన్ క్రియేట్ అయింది. ఈ డివిజన్లో ఉన్న కౌంటర్ వాల్యూని నేను సెషన్ స్టోరేజ్తో పాటు మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏం చేస్తాను, నేను మీకు ఆల్రెడీ నేను సెషన్ స్టోరేజ్ గురించి చెప్పాను కాబట్టి నౌ ఐ హ్యావ్ టు డూ బెటర్. వేర్ ఎస్ కౌంటర్ అంటే సెషన్ స్టోరేజ్ యూజ్ చేస్తున్న కౌంటర్ కాబట్టి డిఫాల్ట్గా ఫస్ట్ చెక్ చేసుకుంటా విండో డాట్ సెషన్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటమ్ ఆఫ్ ఎస్ కౌంటర్ కనుక ఉంటే అదే వాల్యూని నేను రిటర్న్ చేస్తాను. అఫ్కోర్స్ ఇది కొంచెం రిడెండెంట్గా ఉంటుంది కానీ అలాగే రాయండి, లేకపోతే నేను 0 రిటర్న్ చేస్తాను. చేసిన తర్వాత ఓకే, ఈ పర్టికులర్ సెషన్ కౌంటర్కి సంబంధించిన ఐడి ఉంది కదా, ఈ స్పాన్లోకి నేను ఆ డేటాను అప్డేట్ చేస్తున్నాను. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ ఎస్ కౌంట్. మనం చాలా జాగ్రత్తగా ఈ ఐడీస్ అన్నిటిని మెయింటైన్ చేయాలి. నాకు ఒక ఫుల్ డే వేస్ట్ అయింది నేను ఒక చిన్న మిస్టేక్ చేయడం వల్ల. ఇన్నర్ HTML ఈజ్ ఈక్వల్ టు ఎస్ కౌంట్. అండ్ దీని కింద కూడా బటన్స్ పెట్టుకుందాం. BUTTON బటన్, ఇంక్రిమెంట్. దీనికి ఆన్ క్లిక్ చేసినప్పుడు ఇంక్రిమెంట్ ఎస్ కౌంట్ అని పేరు పెట్టుకోండి, ప్రాపర్గా పేర్లు పెట్టుకోండి. అట్లాగే మనము డిక్రిమెంట్ చేసినప్పుడు డిక్రిమెంట్ ఎస్ కౌంట్. సో ఈ 2 ఫంక్షన్స్ కూడా మనము మళ్ళీ రాయాల్సి ఉంటుంది. సో నేను మళ్ళీ రాస్తున్నా, ఓపిక్గా మీరు కూడా రాసుకోండి. ఫంక్షన్ ఇంక్రిమెంట్ ఎస్ కౌంట్ ఆఫ్. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ ఎస్ కౌంటర్ని ఇంక్రిమెంట్ చేయాలి. చేసిన తర్వాత దీన్ని ఎప్పటికప్పుడు సెషన్ స్టోరేజ్లోకి అప్డేట్ చేస్తూ ఉండాలి. సో విండో డాట్ సెషన్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ ఆఫ్ ఎస్ కౌంట్. ఇక్కడ ఏం పేర్లు పెట్టుకున్నాం మనం, ఇక్కడ స్టార్టింగ్లో ఎస్ కౌంటర్ అని రాసుకున్నాం. ఎస్ కౌంటర్ కామా ఎస్ కౌంటర్ అంటే ఎస్ కౌంటర్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూని నేను దీంట్లోకి పెట్టేస్తున్నాను. దెన్ అఫ్ కోర్స్ మనం అప్డేట్ చేయాలి. మన సెషన్ స్టోరేజ్ ద్వారా క్రియేట్ చేస్తున్న కౌంటర్ని మనం అప్డేట్ చేయాలి.
సో ఇప్పుడు ఇక్కడ ఇంక్రిమెంట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతుంది, ఇక్కడ ఇంక్రిమెంట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతుంది. బట్ వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్? మనం రిఫ్రెష్ చేస్తే మన గ్లోబల్ వేరియబుల్ ద్వారా మెయింటైన్ చేస్తున్న కౌంటర్ వాల్యూ 0 అయిపోయింది, కానీ మన సెషన్ స్టోరేజ్లో మెయింటైన్ చేస్తున్న కౌంటర్ వాల్యూ 0 కాలేదు. కానీ అదే మనము మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ చేసామనుకో ఈ పేజ్ని, అప్పుడు మళ్ళీ సెషన్ స్టోరేజ్ మళ్ళీ 0 నుంచే స్టార్ట్ అవుతుంది. సో మన పేజ్ క్లోజ్ చేసామా, సెషన్ స్టోరేజ్ గాన్ అప్ ఇన్ ది ఇయర్. సో సేమ్ టు సేమ్ మనకి డిక్రిమెంట్ కౌంటర్ కోసం కూడా ఒకటి రాసేస్తే గొడవ వదిలిపోతుంది కదా, మీకే అర్థమవుతుంది. ఈ కోడ్ కావాలి అని అంటే వాట్సాప్లో పింగ్ చేయండి, లేకపోతే కమెంట్ సెక్షన్లో హాయ్ అని పెట్టండి. నేను కోడ్ కావాలంటే కోడ్ కావాలని పెట్టండి, నేను కోడ్ పంపిస్తాను. లేకపోతే నాకు ఎడిపాలి అకౌంట్ గిట్ హబ్లో చూసుకున్నా కూడా దొరుకుతుంది. సో సేమ్ టు సేమ్ ఇంక్రిమెంట్ అని అన్నప్పుడు ఇంక్రిమెంట్ అవుతుంది, డిక్రిమెంట్ అని అన్నప్పుడు డిక్రిమెంట్ అవుతుంది. బాగుంది కదా, రైట్. ఇది కూడా అంతే. కానీ నేను ఇక్కడ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే ఓల్డ్ వాల్యూ అంటే ఇంతకు ముందు ఉన్నది మళ్ళీ మనకు రావాలి అని అంటే వీ నీడ్ అనదర్ కౌంటర్, దట్ ఈస్ లోకల్ స్టోరేజ్ కౌంటర్. ఇదేమో సెషన్ స్టోరేజ్ కౌంటర్లా పెట్టుకోండి. ఓకే, మరీ పెద్దగా అయిపోయిందా ఇది? లోకల్ స్టోరేజ్ కౌంటర్. ఇవి అనవసరంగా H1లు ఇచ్చేసాను, బెటర్ టు మేక్ H3s. ఇలా బెటర్గా కనపడుతుంది. బాగుంది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కాకపోతే ఇక్కడ ఈ సెషన్ స్టోరేజ్ కంటూ నేను ఒక సపరేట్, లోకల్ స్టోరేజ్ కంటూ నేను ఒక సపరేట్ కౌంటర్ని క్రియేట్ చేసుకోలేదు కాబట్టి ఐ విల్ రిపీట్ దీస్ 3 థింగ్స్. సో ఎల్ కౌంటర్ అని పెట్టుకుంటాను దీనికి. విండో డాట్ లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటమ్ ఆఫ్ ఎల్ కౌంటర్ కనుక ఉంటే, అంటే లోకల్ స్టోరేజ్లో ఒక ఎల్ కౌంటర్ అని పెట్టుకుంటే దాని వాల్యూని తెచ్చుకుందాం, లేకపోతే 0 సెట్ చేయండి. సో హియర్ ఐ హ్యావ్ టు గివ్ ఎల్ కౌంటర్ ఫార్, ఇక్కడ కూడా ఐడి జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఈ తప్పులే చేశాను నేను లాస్ట్ టైం. ఎల్ కౌంట్, ఇంక్రిమెంట్ ఎల్ కౌంట్, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఎల్ కౌంట్. అంటే నా ఉద్దేశం ఏంటంటే లోకల్ స్టోరేజ్ ఎగ్జాంపుల్ ఇది. సో మీరు ఈ ఎగ్జాంపుల్ మళ్ళీ రాసుకోండి, నో ప్రాబ్లం. బట్ నేను ఆ మీనింగ్ చూపిద్దాము. సో ఇక్కడ ఇంక్రిమెంట్ ఎల్ కౌంటర్, గెట్ ఎలిమెంట్ బై ఐడి ఎల్ కౌంట్ సిఎంటి. రైట్. కొంచెం నేనే కొంచెం స్పీడప్ చేస్తున్నాను, మీకే బోర్ కొడుతుంది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ కౌంటర్ని లోకల్ స్టోరేజ్లో సెట్ చేద్దాం అనుకుంటున్నాను. రైట్. సో సేమ్ టు సేమ్ ఎల్ కౌంటర్ మైనస్. సో ఇప్పుడు మనకి ఒక మంచి కౌంటర్ సెట్ అయింది. సెషన్ స్టోరేజ్ కౌంటర్ ఏమో మనకి ఎంత ఉంది, 2 ఉంది. అండ్ లోకల్ స్టోరేజ్ కౌంటర్ ఏమో 8 ఉంది. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేయగానే ఇక్కడ చూసారా, విండో డాట్ సెషన్ స్టోరేజ్ నుంచి తెచ్చుకుంటున్నాను. అది తప్పు. అలాంటి మిస్టేక్స్ నేను చేయడం వల్ల నాకు ఒక రోజు వేస్ట్ అయిందని చెప్తున్నాను కదా. కొద్దిగా జాగ్రత్తగా చూడండి. నేను అన్నీ క్లియర్ చేసేసి చూపిస్తాను. లోకల్ స్టోరేజ్ని క్లియర్ చేశాను, సెషన్ స్టోరేజ్ని క్లియర్ చేశాను. ఇప్పుడు మన అప్లికేషన్ ఫ్రెష్గా లాంచ్ అయింది అనుకోండి. ఇప్పుడు గ్లోబల్ వేరియబుల్ని ఇంక్రిమెంట్ చేశాను, సెషన్ స్టోరేజ్ని కూడా ఇంక్రిమెంట్ చేశాను, లోకల్ స్టోరేజ్ని కూడా ఇంక్రిమెంట్ చేశాను. ఓకే, ఇప్పుడు రీఫ్రెష్ చేయగానే మన గ్లోబల్ వేరియబుల్ తోటి మెయింటైన్ చేస్తున్న కౌంటర్ అంటే గ్లోబల్ వేరియబుల్స్ అన్నీ రీసెట్ అయిపోతాయి. కానీ సెషన్ స్టోరేజ్, లోకల్ స్టోరేజ్లో ఉన్న వాల్యూస్ రీసెట్ అవ్వవు.
దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడైతే మనము మన ట్యాబ్, మళ్ళీ చెప్తున్నా, విండో అంటే ఈ ట్యాబ్ని క్లోజ్ చేయండి. ఈ క్రోమ్ని క్లోజ్ చేసినంత మాత్రాన మీకు ఆ ట్యాబ్ క్లోజ్ అవుతున్నట్టు కాదు. ట్రై టు అండర్స్టాండ్ దిస్ పాయింట్. ఏమవుతుంది అని అంటే క్రోమ్ ఆ పర్టికులర్ ట్యాబ్స్ని క్యాచీలో పెట్టేసుకుని మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ నేను ట్యాబ్ క్లోజ్ చేస్తున్నా, ట్యాబ్ క్లోజ్ చేసి మళ్ళీ కనుక ఓపెన్ చేస్తే ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూసారా, లోకల్ స్టోరేజ్ అనేది మాత్రం మనకి రీసెట్ అవ్వలేదు, బట్ సెషన్ స్టోరేజ్ కౌంటర్ అంటే గ్లోబల్ కౌంటరు, సెషన్ స్టోరేజ్ కౌంటరు రెండు కూడా రీసెట్ అయిపోయినాయి. చూసారా? సో సెషన్ స్టోరేజ్ విల్ బి మెయింటైన్ టిల్ యూ క్లోజ్ ద ట్యాబ్, బట్ ఇట్ విల్ నాట్ రీసెట్ బై రీఫ్రెష్. సో ఆ రీఫ్రెష్ అనేంత మాత్రాన సెషన్ స్టోరేజ్లో ఉన్నవి మారవు. సో ఫండమెంటల్గా ఒక సెషన్ స్టోరేజ్ని, లోకల్ స్టోరేజ్ని ఎట్లాగా ముందు అర్థం చేసుకోవాలని చూసాం ఈ వీడియోలో. నెక్స్ట్ నేను ఇంకొక వీడియో చూపిస్తాను ప్రాక్టికల్గా రియల్ టైంలో ఈ సెషన్ స్టోరేజ్ ఎక్కడ వాడతారు, లోకల్ స్టోరేజ్ ఎక్కడ వాడతారు అనేది మీకు నెక్స్ట్ ఇంకొక వీడియోలో చెప్తాను. మీరు ఈ లోపల మీకు ఏదన్నా ట్రైనింగ్ కావాలన్నా, ఇట్లా డీటెయిల్డ్గా ప్రతి దాన్ని డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలనుకున్నా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ట్రైనింగ్ కావాలనుకుంటే జస్ట్ ఒక చిన్న కమెంట్ పెట్టండి, హాయ్ అనో మాకు కావాలనో ఏదో ఒకటి. సో దట్ వీ విల్ ఫార్వర్డ్ యూ ద రిజిస్ట్రేషన్ లింక్. మీరు దాంట్లో రిజిస్టర్ అవ్వండి. అండ్ కమెంట్లు అంటే మీకు ఏదనిపించిందో, మంచి విషయం చెప్పాను కదా, ఒక మంచి కమెంట్ పెడితే ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ యూట్యూబ్లో కూడా ఒక 2-3 డబ్బులు వస్తాయి. థ్యాంక్ యూ. సీ యూ.